బీటీఎస్ దక్షిణ కొరియా మ్యూజిక్ బ్యాండ్. ఇది క్యాచీ అప్బీట్ సాంగ్స్తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఫ్యాన్స్ను సంపాదించుకుంది. మ్యూజిక్తో మ్యాజిక్ చేసింది. బీటీఎస్ బ్యాండ్లో RM, జంగ్కుక్, జిన్, జిమిన్, సుగా, జెహోప్, వి అని 7 సభ్యులు ఉంటారు. ఇకపై తాము బ్రేక్ తీసుకోబోతున్నట్లు బీటీఎస్ బ్యాండ్ ప్రకటించింది. ఒంటరిగా సోలో ప్రాజెక్టుల్లో తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీటీఎస్ బాయ్స్ ప్రకటించారు. బీటీఎస్ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం రాత్రి డిన్నర్ ఏర్పాటు చేశారు. గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. భవిష్యత్ గురించి చర్చించారు. అందులోనే టీం నుంచి బయటకొచ్చి సోలో ప్రాజెక్టులు చేయాలన్న నిర్ణయాన్ని ప్రకటించారు. ఇది తమకు కష్టకాలమని బ్యాండ్ సభ్యుడు జిమిన్ అన్నారు. మేం మా గుర్తింపును వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నాం. ఇది చాలా కఠినమైన సుదీర్ఘ ప్రక్రియ అని జిమిన్ చెప్పారు. ఇదొక విరామం అని బీటీఎస్ మెంబర్ ఒకరన్నారు. అయితే వాళ్ళు విరామం తీసుకోవటం లేదని, కాకపోతే సోలో ప్రాజెక్టులు చేపట్టడానికి వాళ్లకు కొంత సమయం పడుతుందని బీటీఎస్ బ్యాండ్ వ్యవహారాలు చూసే వినోద సంస్థ తెలిపింది. బీటీఎస్ బ్యాండ్గా మంచి విజయం సాధించాం. టీం సభ్యులు ఇకపై వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని RM అన్నారు. ఇతర బ్యాండ్స్కు బీటీఎస్ భిన్నంగా ఉంటుందని అనుకున్నాను, కానీ పరిణితి సాధించేందుకు టైం ఇవ్వరు. K-పాప్ మొత్తం ఐడల్ సిస్టంలో ఉన్న సమస్య ఇదని వివరించారు. ఒక బ్యాండ్గా వ్యక్తిగతంగా బీటీఎస్ భవిష్యత్తు గురించి ఆలోచించేందుకు టైం తీసుకుంటానని RM చెప్పారు. టీమ్గా బ్రేక్ తీసుకోవడం చాలా కష్టమైన నిర్ణయమని బీటీఎస్ మిగతా సభ్యులు కూడా అంగీకరించారు. తమ ఫ్యాన్స్కు గుర్తుండిపోయే ఆర్టిస్టుల్లా మిగిలిపోవాలనుకుంటున్నట్లు జిమిన్ చెప్పారు. భవిష్యత్తులో ఒక టీమ్గా మళ్లీ కలుస్తామని వి అన్నారు. అప్పుడు టీం మధ్య కోఆపరేషన్ ఓ రేంజ్లో ఉంటుందని వి చెప్పారు. బీటీఎస్ బ్యాండ్ సభ్యుల వయసు 24 నుంచి 29 ఏళ్ల మధ్య ఉంటుంది. బీటీఎస్ తొలి ఈపీని 2013లో విడుదల చేసింది. డైనమైట్, బటర్ సాంగ్స్ బాగా పాపులర్. ఇటీవల జూన్ మొదటి వారంలో బీటీఎస్ యట్ టు కమ్ మ్యూజిక్ వీడియోను విడుదల చేసింది.